ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలమ్మా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ అనేటువంటి పట్టణంలో ఉన్న సంఘానికి ఈ లేఖ రాస్తున్నాడు. ఎక్కడ నుండి రాస్తున్నాడంటే చెరసాలలో ఉండి రాస్తున్నటువంటి పత్రిక ఇది. కొన్ని పత్రికలను చెరసాలలో ఉండి ఆ సంఘ బిడ్డలను బలపరచడానికి లేఖలుగా వ్రాసి ఎవరో ఒకరి ద్వారా అపొస్తలుడైన పౌలు ఆ సంఘ బిడ్డలకు పంపిస్తూ ఉండేవాడు. ఆ విధంగా వ్రాయబడినటువంటి పత్రిక ఫిలిప్పీ పత్రిక. ఈ ఫిలిప్పీ పత్రిక మొదలైన కొన్ని పత్రికల్ని చెరపత్రికలు అని కూడా పిలుస్తారంటే చెరలో ఉండి, చెరసాలలో ఉండి అపొస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక. చెరసాలలో ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. చెరసాలలో ఎంతగానో వేదన పొందుతున్నాడు. తాను ఏ నేరము కూడా చేయలేదు. సువార్త ప్రకటించడాన్ని బట్టి, దేవుని కొరకు నిలబడ్డాన్ని బట్టి, దేవుని కొరకు మరి సువార్తను ప్రకటించే పనిలోనే కొన్ని సందర్భాల్లో అపొస్తలుడైన పౌలు చెరసాలలో పెట్టబడ్డాడు తప్ప అపొస్తలుడైన పౌలు ఏ చట్టాన్ని వ్యతిరేకించలేదు. నాటి చట్టాలను వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, నేరమేమీ చేయలేదు. ప్రభు కొరకే చెరసాల్లో ఉన్నాడు. ప్రభు పని కొరకే శ్రమపడ్డాడు. ప్రభు పని కొరకే హింసింపబడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో నేను ఏ నేరము చేయకపోయినా చెరసాల్లో ఉన్నాను అని అతడు వేదన పడడం లేదు. చాలా బెంగగా ఉండి ఈ ఉత్తరం రాయడం లేదు. ఒకవేళ తన వేదన బాధన అంతా కూడా ఈ చెరసాల్లో నా పరిస్థితి ఇలా ఉంది, ఇక్కడ నన్ను దండిస్తున్నారు, లేకపోతే ఇక్కడ నాకు ఏ సదుపాయం లేదు, చాలా వేదన అనుభవిస్తున్నాను, ఈ మాటలేమి కూడా రాయకుండా అపొస్తలుడైన పౌలు రాసిన మాట ఏమిటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని రాశాడు. ఆనందించమని రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరలో ఉన్నటువంటి వ్యక్తి తన బాధను చెప్పుకోవాలి, సహజంగా తనకున్నటువంటి పరిస్థితులు చెప్పుకోవాలి. కానీ మరి తాను ఆనందిస్తూ ఉన్నాడు కనుక మరి చెరలో ఉండి కూడా తాను ఆనందిస్తున్నాడు. కారణం ఏమిటంటే ప్రియులరా, ప్రభువులో ఉన్నటువంటి ఆనందం అటువంటిది. ప్రభువునందు ఆనందించాలి. నిజముగా ఈనాడు సంతోషం కొరకు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా జీవితాన్ని గడపాలి, సంతోషంగా గడపాలని అందరూ కూడా కోరుకుంటారు. దుఃఖంతో ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ అపొస్తలుడైన పౌలు చెరలో ఉండి కూడా, చెరసాలలో బందీగా ఉండి కూడా ఫిలిప్పీలకు రాస్తూ పత్రికలతో మరి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడూ అంటే అప్పుడప్పుడు కాదండి. మనం అప్పుడప్పుడు ఆనందిస్తూ ఉంటాం. ఎప్పుడైనా సంతోషం కలిగినప్పుడు ఆనందిస్తూ ఉంటాం. తర్వాత మరలా మన భారాలు, మన యొక్క అప్పులు, లేకపోతే మనకున్న పరిస్థితులు గుర్తు వచ్చినప్పుడు విచారంతో ఉంటూ ఉంటాం. కానీ ప్రభువునందైతే మీరు ఎల్లప్పుడూ ఆనందించగలుగుతారు. ప్రభువులో మీరు ఆనందించండి, ప్రభువులో మీరు సంతోషించండి. మరలా చెబుతాను ఇదే మాట అని అపొస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. కనుక ప్రియులరా, మన యొక్క సంతోషము ఎవరిలో ఉండాలంటే ప్రభువులో ఉండాలి. మన యొక్క ఆనందము ప్రభువులో ఉండాలి, ప్రభు కార్యాల్లో ఉండాలి, ప్రభు సన్నిధిలో మనము సంతోషించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు ఇచ్చే సంతోషం, ప్రభు ఇచ్చే ఆనందం
అది ఎల్లప్పుడూ ఉండేటటువంటిది, అది నిత్యము ఉండేటటువంటిది. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం స్వల్పకాలమే, ఈ లోక సంబంధమైనటువంటి ఆనందము క్షణిక కాలమే. ప్రభునందు ప్రియులరా, ఈ లోకంలో మరి కొంతమంది నవ్వించడానికి మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ షో చూసినంతసేపు ఆనందిస్తాం, మరలా ఆనందాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మరి ఆ ఆనందము ఆ షో చూసినంతసేపే ఉంటుంది తప్ప ఆ తర్వాత మరలా ఉండదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలు కొద్ది కాలం మాత్రమే ఉంటాయి, కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ ప్రియులరా, దేవుని యందు నువ్వు సంతోషించగలిగితే, దేవునిలో నువ్వు ఆనందించగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించగలిగితే అది నిత్యము ఉండేటటువంటి సంతోషము, నిత్యము పొందుకోగలిగినటువంటి ఆనందము. కాబట్టి ఆ సంతోషాన్ని నీవు కలిగి ఉండాలి. మరి ప్రియమైన సోదరుడా, సహోదరి, నీవు దేని యందు సంతోషిస్తున్నావు? ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు చెప్పాడు, మీరు ప్రభువులో సంతోషించండి అన్నాడు. ప్రభువులో సంతోషించడం అంటే ఏమిటి? ప్రభు ఇచ్చిన రక్షణ మనం జ్ఞాపకం చేసుకుని, ఎవరికి లేని రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు అని సంతోషించాలి. ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యమును మనం తలచుకొని, ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడని సంతోషించాలి. ప్రభు కార్యములు చేస్తడంలో సంతోషపడాలి, ప్రభు సన్నిధికి రావడంలో సంతోషించాలి. ప్రభునందు ప్రియులరా, దేవుని కార్యాలు మనం చేయగలుగుతున్నామనంటే దానిని బట్టి మనం సంతోషించాలి. దేవుని కార్యాలు భారంతో చేయడం కాదండి. అందుకే ఆయన అంటాడు, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. ఎవరికి ఉంటుంది? అది సంతోషంగా చేసేవారికి ఉంటుంది. దేవుని పని భారమైన మరి ఒకవేళ భారమైనా కానీ అది బాధ్యతగా స్వీకరించి మనం పని చేయగలిగితే దానిలో మనకు సంతోషం ఉంటుంది. దేవుని యొక్క పని చేయడంలో మనం సంతోషించాలి. నేను దేవుని కొరకు ఈ కార్యం చేయగలిగాను, ఇది తలపెట్టాను, దేవుడు నా పట్ల నాకు తోడుగా ఉండి ఇది నెరవేర్చాడు అని సంతోషపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు సంతోషించండి అని అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మనకున్నటువంటి ధనమును బట్టి సంతోషించడం కాదు, మనకున్నటువంటి మరి గొప్ప భాగ్యమును బట్టి సంతోషించడం కాదు, మనకున్న చదువును బట్టో, పదవును బట్టో, హోదాను బట్టో, కుటుంబాన్ని బట్టో, బలగాన్ని బట్టో సంతోషించడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుని యొక్క సంతోషం దేనిలో ఉండాలంటే ప్రభువులో ఉండాలి. ప్రభువులో ఆనందించాలి, ప్రభు కార్యాల్లో ఆనందించాలి, ప్రభు పని చేయడంలో ఆనందించాలి, ప్రభువు కొరకు జీవించడంలో ఆనందించాలి, ప్రభువు కొరకు బ్రతకడంలో ఆనందించాలి, ప్రభువు కొరకు శ్రమ పడడంలో ఆనందించాలి. అది ప్రభువులో ఆనందం అంటే. కాబట్టి ప్రియులరా, దేవుడు మనలను ఆనందపరిచే దేవుడు, సంతోషపరిచే దేవుడు. మరి ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాన్ని ఒకవేళ నువ్వు వెతుకుతున్నావేమో, మన చింతలు పోయేది, మన దుఃఖము నివారణ కలిగేది, మన యొక్క విచారము పోయేది దేవుని చేరిన తరువాత. దేవునిని బట్టి మన విచారము, మన దుఃఖము తీసివేయబడి సంతోషముగా మార్చబడునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తానేమి ఒక ఉన్నతమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి స్థితిలో లేడు, చెరసాలలో ఉండి కూడా నేను ఆనందిస్తున్నాను. మీరు కూడా బాధపడవద్దు, నన్ను చెరసాల్లో పెట్టారని మీరు బాధపడవద్దు, నేను చెరలో ఉన్నానని మీరు దుఃఖపడవద్దు, కానీ దానిని బట్టి మీరు సంతోషించండి, ప్రభువుని బట్టి మీరు సంతోషించండి, ఆనందించండి అని చెప్తా ఉన్నాడు. కనుక క్రైస్తవులమైనటువంటి మనము ప్రభువులో ఆనందించే వారిగా ఉండాలి. లోట్లు ఉండవచ్చు, బలహీనతలు కలగవచ్చు, శోధనలు కలగవచ్చు, ప్రభువు ఉన్నాడు మనకి. ప్రభువును నేను కలిగి ఉన్నాను, ఆ ప్రభువును బట్టి నేను ఆనందిస్తాను అని మనం ఆనందించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయము 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. చూసారా ప్రియులారా, దేవుని యందుండి భయభక్తులు కలిగి దేవునిలో ఆనందించే వారికి ఎల్లప్పుడూ సంతోషము కలుగుతుంది. కానీ ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుందట.
కొన్ని సందర్భాల్లో నేను ఎంతో భక్తిగా ఉంటున్నాను, నేను ఎంతో దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, కానీ నా జీవితంలో సంతోషం లేదు, విజయం లేదు, భక్తిహీనులకే విజయం కలుగుతుంది, దుష్టులే బాగున్నారు అని కొన్ని సందర్భాల్లో మనము బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది దుష్టులకు విజయం కలుగుతుందట, కానీ అది ఎంతకాలం ఉంటుందంటే కొద్ది కాలం ఉండును. భక్తిహీనులకు సంతోషం కలుగుతుందట, కానీ అది ఎంతకాలం ఉంటుందంటే ఒక నిమిషమాత్రం ఉండును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులరా, దేవుని యందలి సంతోషము ఎల్లప్పుడూ ఉండేది. దేవుని సన్నిధిలో ఆనందించుట, దేవుని సన్నిధిలో గడుపుట, దేవుని కొరకు ప్రార్థించడంలో ఆనందం, దేవుని కొరకు త్యాగం చేయడంలో ఆనందం, దేవుని కొరకు పని చేయడంలో ఆనందం, దేవుని కొరకు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో అంటాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రభునందు ప్రియులారా, ధన్యులు అనేటువంటి మాటకు మరొక పదం ఏమిటంటే ఆనందమయులు, ఆనందము కలిగిన వారు అని అర్థం. కాబట్టి దేవునిలో సంతోషము, దేవునిలో ఆనందము ఎలా మనకు కలుగుతుందంటే ప్రియులారా, దేవుని నిమిత్తమై మన జీవితాలు మనం సమర్పించుకున్నప్పుడు, దేవుని నిమిత్తము శ్రమ అయినా బాధ అయినా కష్టమైనా దేవునిలో మనము సంతోషించేవారిగా ఉండాలి. యోబు భక్తుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఉన్నవన్నీ పోయినాయి. ఒకటే మాట చెప్పాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అది దేవునిలో ఆనందం అంటే, అది దేవునిలో సంతోషం అంటే. కాబట్టి ప్రియులారా, ఈ సంతోషం అనేటువంటిది ఆత్మ ఫలములలో రెండవ ఫలము కూడా సంతోషముగా చెప్పబడింది. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో సంతోషం కలిగి ఉండాలి. ఇంకా చెప్పినట్లయితే సంతోషమే సమాధానము. సంతోషంగా ఉంటే నీవు సమాధానం కూడా నీ హృదయాల్లో ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా విచారంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండకూడదు. దేవుని బట్టి మనం సంతోషించాలి. ఏమున్నా లేకపోయినా దేవుడు నాకున్నాడు, నా దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పనిసరిగా బయటకు తీస్తాడు, ఈ అప్పుల నుండి బయటకు తీస్తాడు, ఈ శోధల నుండి బయటకు తీస్తాడు, ఈ బలహీనతల నుండి నన్ను విడుదల చేసి నాకు స్వస్థతను ఇస్తాడు అని ఎప్పుడైతే ప్రభువును జ్ఞాపకం చేసుకుంటావో ప్రభువును బట్టి నీవు సంతోషించగలుగుతావు. కాబట్టి ప్రియులరా, ఈ లోకములో వేటిని బట్టి ఒకవేళ నీవు ఆనందిస్తున్నావేమో, అటువంటి ఆనందం కాదు. ప్రభు కోరుకునేది ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంతోషాన్ని మనము కలిగి ఉండాలి. ప్రభువునందు ఆనందించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన యందు ఆనందించేటటువంటి ఆ అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. ఈ లోకంలో చాలా రకాలైనటువంటి ప్రయాసపడుతూ ఉంటాం, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం, ఎంతగానో మరి కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రయాసపడతాం, కష్టపడుతూ ఉంటాం, క్షణం తీరిక లేకుండా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఆ ప్రయాసలో ఉన్న ఆనందం కంటే దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, దేవుని కొరకు నువ్వు పాటు పడితే ఆ ఆనందమే వేరండి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఈ లోకములో ఈ సంతోషం కొరకై మరి ఆ పాపము చేస్తూ ఉన్నారు, సంతోషం కొరకై పాపపు మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు, సంతోషం కొరకై లోకములో ఉన్నటువంటి ఏవేవో ఆహారము కాని వాటిని బట్టి వారు సంతోషపడతా ఉంటారు, ఆహారము కాని వాటిని తీసుకుని సంతోషిస్తూ ఉంటారు, మద్యపానం తీసుకుని సంతోషిస్తూ ఉంటారు, పొగ త్రాగుతూ సంతోషిస్తూ ఉంటారు. అది ఈ లోక సంబంధమైనటువంటి సంతోషము, అది క్షణికాలమే ఉంటుంది, కానీ దాని ప్రభావము నీ జీవితాంతం ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మద్యపానం కానీ మరి యొక్క పొగ త్రాగడం కానీ ఒకవేళ నీవు కొద్ది కాలమే లేకపోతే లిమిట్గానే నేను తీసుకుంటానని అనుకున్నప్పటికీ దాని యొక్క ప్రభావం నీ బాడీ పైన లేదా నీ శరీరం పైన, నీ ఆధ్యాత్మిక జీవితం పైన జీవితకాలం ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆ ఆల్కహాల్ అనేటువంటిది శరీరంలో ఒకసారి ప్రవేశించినప్పుడు అది శరీరంలో ఉన్న భాగాలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, నాడీ మండలాన్ని అది ప్రభావితం చేస్తుంది, నీ ఆలోచన విధానాన్ని కూడా అది మారుస్తుంది.
కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటివి అవి క్షణికాలము ఒకవేళ సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ ఆ సంతోషము కాదు. దేవుని బిడ్డగా నీవు పొందుకోవలసిన సంతోషము, నువ్వు ఆనందించవలసినటువంటి సమయము దేవుని సన్నిధిలో ఉన్నది. దేవునిలో నువ్వు సంతోషించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన విశ్వాసి, దేవునిని అంగీకరించిన ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ ఆనందము, నీ సంతోషము దేవునిలో వెతుకు, దేవుని పనిలో వెతుకు, ప్రార్థించడంలో సంతోషించు, దేవుని సన్నిధికి రావడంలో సంతోషించు, దేవుణ్ణి స్తుతించడంలో సంతోషించు, దేవుని కొరకు ఒక కార్యమును తలపెట్టి దానిని నెరవేర్చడంలో నీవు సంతోషించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన బిడ్డలకు దేవుని యొక్క లేఖనంలో ఒక చక్కని వార్నింగ్తో కూడినటువంటి ఒక మాట ప్రసంగి భక్తుడు చెప్పాడు. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. యవనుడా, యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. ఇక్కడ వరకు చాలా బాగుందండి. అక్కడ వరకు చెప్పి ఊరుకుంటే ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకు అవుతుంది? ప్రభునందు ప్రియులరా, ఇక్కడ వరకు ఈ మాటలన్నీ కూడా, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము అన్నాడు. భలే చెప్పాడండి. దేవుడే ఇచ్చేసాడు కదండి పర్మిషను అనుకుంటారేమో. ఆ చివరి మాట చదువుకుందాం. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ప్రభునందు ప్రియులరా, ఆ సగం వరకే తీసుకుంటున్నారు కొంతమంది. యవన కాలంలో అలాగుండాలి, ఇలాగుండాలి. పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావురా అని ప్రోత్సహిస్తూ ఉంటారు. అదే ఒక మంచి మార్గంలో వెళ్ళే వ్యక్తిని ప్రోత్సహించరు. ఈ సమాజం అలాగ తయారైంది. ఒక మంచి నడవడిక నడిచే వ్యక్తిని, మంచిది బాబు, నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకున్నావు, నువ్వు మంచి బాటలో నడుస్తున్నావు, ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్ళు, నీ జీవితం బాగుంటుంది అని ప్రోత్సహించే సమాజము నేటి సమాజం కాదు. అటువంటి మనుషులు లేరు, కానీ యవనుల్ని మరి తప్పు మార్గము వైపు నడిపించేవారు అనేక మంది ఉన్నారు. యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము అని చెప్పేవారే ఎక్కువ. కానీ పరిశుద్ధ లేఖనం అలా చెప్పట్లేదు. ఒకవేళ నీవు అలాగ జీవిస్తున్నావేమో, అలా ప్రవర్తిస్తున్నావేమో, జాగ్రత్త, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. తీర్పు అనేటువంటిది ఒకటి ఉంది. నువ్వు మంచి క్రియలు చేస్తే దానికి ఫలితం ఉంటుంది. నీ ఇష్టానుసారముగా, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీ హృదయము సంతుష్టిగా ఉండాలని నీ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తే దానికి కూడా తీర్పు ఉన్నది, దానికి కూడా ప్రతిఫలం ఉన్నది అనే విషయాన్ని మాత్రం నువ్వు జ్ఞాపకం ఉంచుకోమని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యందు మనము సంతోషించాలి. లోకమందు సంతోషించడం కాదు. మన హృదయము ఏదైతే సంతృప్తినిస్తుందో దానిని బట్టి సంతోషించడం కాదు. నీ కోరిక చొప్పున నువ్వు ప్రవర్తించడం కాదు. చూసినట్లయితే నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు నడుచుకోవడం కాదు. దేవునిలో సంతోషించాలి. నువ్వు దేవుని కార్యాల్లో సంతోషించాలి, దేవుని కొరకు సంతోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని కార్యాలు తలపెట్టాలి. దాని కొరకు, దానిని బట్టి నీవు సంతోషపడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని బట్టి తీర్పులోనికి రాబోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చూసారా ప్రియులరా,
ఎప్పుడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలట? నీ బాల్య దినముల యందే. యవ్వన కాలం అంతా గడిచిపోయిన తర్వాత కాదు, ముసలివాడైపోయిన తర్వాత కాదు, నీ బలమంతా పోయిన తర్వాత కాదు, నీ బలమంతా లోకం కొరకు, లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు నువ్వు ఖర్చు చేసిన తర్వాత దేవుని కొరకు నువ్వు బలంగా ఏం పని చేయగలుగుతావు? ప్రభునందు ప్రియులారా, ఏలియా అంటాడు కదా, మొదటి అప్పమును నాకు తీసుకురమ్మని చెప్పాడు. అంటే నీ మొదటి జీవితం, ప్రథమ ఫలము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ ఇష్టానుసారముగా లోకములో జీవించిన తర్వాత ఏదో చివరిలో నేను భక్తి మార్గంలోకి వచ్చేస్తానంటే కాదు, కానీ నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని యవన కాలంలో దేవుని కొరకు బ్రతికితే నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నీ యవన కాలంలో నీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక పెద్ద ఆయన ఇలా చెప్పాడు, 20కే నువ్వు హీరో అనుకుంటే తర్వాత 60 సంవత్సరాలు నువ్వు బాధపడాల్సి వస్తుందట. 20కే నువ్వు హీరో అనుకుంటే తర్వాత 60 సంవత్సరాలు చాలా కష్టంగా గడుస్తుందట. కానీ 20 సంవత్సరాలు నువ్వు జాగ్రత్తగా వినయ విధేయతలు కలిగి జాగ్రత్తగా నువ్వు బ్రతికితే, తల్లిదండ్రులకు లోబడితే, తల్లిదండ్రుల మాటను గౌరవిస్తే, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలుగజేస్తే తర్వాత నీ 60 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఏమన్నా బిడ్డలు, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇది వాస్తవము, చాలా జీవితాల్లో జరిగినటువంటి మాట ఇది. కాబట్టి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటే దేవుని స్మరణకు తెచ్చుకో. నిన్ను సృజించిన వాడు, నిన్ను పోషించిన వాడు, నిన్ను ఈ లోకములో జన్మింపజేసిన వాడు ఆయనే గనుక ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యందు నీవు ఆనందించాలి. దేవుని సన్నిధిలో ఆనందించే వారికే ఆ ఆనందం యొక్క విలువ తెలుస్తుందండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము ఎంత గొప్పదంటే, అందుకే దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అంటాడు. దేవుని మందిరమునకు వెళ్ళుదుమా అని జనులు నాతో అనినప్పుడు నా హృదయము సంతోషముతో ఉప్పొంగింది, నా హృదయమందు నేను సంతోషించాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ సంతోషము దేని యందు? ప్రభు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెబుతుంది, అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మన ఆనందాన్ని ప్రభువులో వెతుక్కోవాలండి. మన ఆనందాన్ని తల్లిదండ్రులకు లోబడడంలో వెతుక్కోవాలి. మన ఆనందాన్ని ఒక చక్కని జీవితం మనం కలిగి ఉండడంలో వెతుక్కోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం సంతోషించే వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 64:10 వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 10వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. చూడండి, నీతిమంతులు ఎవరిని బట్టి సంతోషిస్తారట? యెహోవాను బట్టి సంతోషిస్తారు. దేవుని బట్టి సంతోషం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉపవరంలో మందిరం ప్రారంభించే సమయానికి ఆ పైన పని ప్రారంభించేటప్పటికి డబ్బులేమి కూడా చేతిలో లేవు, కానీ దేవుడే నడిపించాడు. మరి ఆ మందిరం పూర్తయి మరి మొన్నటి ఆదివారం మొట్టమొదటి ఆరాధన పైన జరుపుకుంటూ ఉన్నప్పుడు ఎంతో సంతోషించారు సంఘ బిడ్డలు అందరూ కూడా. అలాగే ఓపెనింగ్ రోజును కూడా గ్రామస్తులందరూ, వచ్చిన వారందరూ కూడా ఎంతో సంతోషించారు. మరి ఆ యొక్క మందిరాన్ని చూసినప్పుడు మనం కూడా ఎంతో సంతోషించాం. దేవుని కార్యాలు చేయడం ద్వారా మనం సంతోషపడాలి. నేను కూడా ఎంతో సంతోషపడ్డాను. ఎందుకంటే దేవుని కార్యాలు చేసి మనం సంతోషపడేవారిగా, ఆనందపడేవారిగా మనం ఉండాలి. చాలా అప్పు ఉందనుకోండి, అప్పు దేవుడే తీర్తాడు. కానీ ఆ కార్యములను మనం చేయగలిగినప్పుడు, దేవుని కొరకు ఈ కార్యం నేను చేయగలిగాను, ఈ పని నేను చేయగలిగాను అని మరి మీరు కూడా ఆ ఆనందాన్ని మనం వెతకాలి. దానిలో మనం ఆనందాన్ని వెతుక్కోవాలి. ప్రభువుని ఆరాధించడంలో ఆనందాన్ని వెతుక్కోవాలి. ఈ లోకంలో వెతకడం కాదు. ఈ లోకంలో వెతికిన దొరికిన ఆ ఆనందము, ఆ సంతోషము తాత్కాలికము మాత్రమే. కాబట్టి నీతిమంతులైతే వారు ఎవరిని బట్టి సంతోషిస్తారట? యెహోవాను బట్టి సంతోషిస్తారు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించెదరు. కాబట్టి మన సంతోషం దేనిపై ఉన్నది? డబ్బును బట్టి సంతోషిస్తున్నావా?
బంగారమును బట్టి సంతోషిస్తున్నావా? పదవిని బట్టి సంతోషిస్తున్నావా? లేకపోతే చదువుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి సంతోషిస్తున్నావా? అవన్నీ కాదు. అవి ఈ లోక సంబంధమైనవి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు బళ్ళు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి, బడులు వాడలు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి సంతోషము తాత్కాలికమే ప్రభునందు ప్రియులరా. కాబట్టి యెహోవాను బట్టి సంతోషించాలి, యెహోవాను బట్టి ఆనందించాలని దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంది. ప్రభువును బట్టి సంతోషిద్దాం, యెహోవాను బట్టి, దేవుని బట్టి మనము ఆనందించే వారిగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 105వ కీర్తన 3వ వచనం, 105వ కీర్తన 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు సంతోషించాలి, యెహోవాను వెదకడాన్ని బట్టి సంతోషించాలి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి సంతోషించాలి. ఎవరికి సంతోషం అంటే దేవునిని వెదికే వారికి సంతోషము. దేవునిని వెదకండి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. దేవునిని వెదకండి, అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క లేఖనాల్లో మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అంటాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యమును మొదట వెదకాలి, ఆయన నీతిని వెదికే వారికి సంతోషము లభిస్తుంది, ఆనందము లభిస్తుంది. కనుక ప్రియులరా, ఇక్కడ చెప్తున్నాడు, యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి, వెదకుడి అంటున్నాడు. వెదకుడి మీకు దొరుకును. వెతుకుతున్నామా? దేవునిలో సంతోషం వెదుకు, తప్పనిసరిగా దొరుకుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టేవానికి తీయబడును అని దేవుని వాక్యం చెప్తుంది. మరి వెదికేవారిగా మనం ఉంటే, ఆయన రాజ్యాన్ని వెదికేవారిగా ఉంటే, ఆయన నీతిని వెదికేవారిగా ఉంటే, ఆయన సంతోషాన్ని కూడా మనము వెతుకుతాము, ఆయన సంతోషాన్ని మనం పొందుకుంటాము. ఆయనను వెతుకుట ద్వారా మనము దేవుని స్తుతించడము, ఆరాధించడము, ప్రార్థించడము, పాటలు పాడడము, మరి ఎంతో దేవుని స్తుతించడంలో మనం ఆనందాన్ని వెదికేవారిగా ఉండాలి. మరి నీ ఆనందమును బట్టి, నీ ఆనందము దేనిని బట్టి ఉంది? దేవుని లేఖనం చెప్తుంది, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆనందించు. పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైన నామాన్ని నేను కీర్తిస్తున్నాను, పరిశుద్ధమైన నామాన్ని నేను ఆరాధిస్తున్నాను అని ఆయన పరిశుద్ధ నామమును బట్టి సంతోషించు. దేవుని వెదకడాన్ని బట్టి మరి సంతోషించమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. 92వ కీర్తన 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 92వ కీర్తన 4వ వచనం, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి సంతోషపడాలటండి? దేవుని కార్యములను బట్టి సంతోషపడాలి. అవును, ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు, మహత్కార్యములు చేసే దేవుడు, మన జీవితాల్లో గొప్ప మేలులు చేసే దేవుడు. మన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములను చేసినప్పుడు దేవుని కార్యమని ఆ కార్యమును బట్టి మనం ఏం చేయాలట? సంతోషపడాలి. దేవుని కార్యములను బట్టి మనము సంతోషించేవారిగా మనం ఉండాలి. ఇంకా చూసినట్లయితే నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. దేవుని చేతి పనులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన చేసిన సృష్టిని మనం చూసినప్పుడు, ఆయన చేసినటువంటి, ఆయన మరి శూన్యములో నుండి సమస్తమును చేసినటువంటి గొప్ప కార్యములు మన జీవితాల్లో కూడా ఆలోచన చేస్తే ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసి ఉంటాడు. ఒకసారి మనము వెనుకకు తిరిగి ఆలోచిస్తే మన యొక్క జీవితాల్లో దేవుడు చేసిన మేలులు మనకు కనబడతాయి. ఒకప్పుడు ఆహారము లేని వారిగా ఉన్న మనము ఇప్పుడు దేవుడు సమృద్ధి అని ఆహారం ఇచ్చి ఉంటాడు. ఒకప్పుడు నివాసము లేనటువంటి మనము ఒక చక్కని గృహాన్ని మనం పొందుకుని ఉంటాం. ఒకప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి మనము ఇప్పుడు ఒక చక్కని కుటుంబాన్ని మనం కలిగి ఉన్నాము. ఇవన్నీ దేవుని చేసిన కార్యములే. ఈ కార్యములను నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని బట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. ఈ లోకంలో ఏదో కలిగి ఉండడాన్ని బట్టి సంతోషం కాదండి, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం కాదు. దేవుని కార్యములను మనం తలుచుకొని మనము
సంతోషపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, 92వ కీర్తన 4వ వచనంలో మనం గమనించినప్పుడు గొప్ప సంతోషము, దేవుని కార్యాలను బట్టి సంతోషము. దేవుని కార్యాలు మన జీవితంలో గొప్ప సంతోషాన్ని మనకు కలుగజేస్తాయి. కాబట్టి ప్రియులారా, ఆయన ఏదో కొంతమందికే కాదండి కార్యాలు చేసే దేవుడు. ఆయన అందరికీ, అందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అవి మనం గమనించే, గ్రహించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. వాటిని బట్టి సంతోషించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవునిలో ఆనందము, దేవునిలో సంతోషము ఎలాగుంటుందో 119వ కీర్తన 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేనిని బట్టి సంతోషిస్తున్నాడట కీర్తనకారుడు? దేవుని యొక్క శాసనములను బట్టి. శాసనములు అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన మనకి ఇచ్చినటువంటి కట్టడలు, వాటిని బట్టి సంతోషించాలట. దేవా, నాకు నీ ఆజ్ఞ ఇచ్చావు. ఆజ్ఞలు భారంగా మనము వహించడం కాదు, ఆజ్ఞలు భారంగా మనము పాటించడం కాదు, కానీ సంతోషంగా ఆయన ఆజ్ఞలు మనం పాటించాలట. అదే కీర్తన 77వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ధర్మశాస్త్రమే సంతోషాన్ని ఇస్తుందట, ఆనందాన్ని ఇస్తుందట. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అనగా బైబిల్ గ్రంథం చదవడం ఆనందం, వినడం ఆనందం, బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడం ఆనందం. మరి ఎంతమంది చదువుకున్న బిడ్డలు ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నారో తెలియదు, కానీ ప్రియులారా, దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమే నాకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి దేనిలోనూ ఏదైనా హాస్యపు కథలు చదివి ఆనందిస్తున్నారేమో. ఇప్పుడు ఆ పుస్తకాలు చదివేవారు ఒకప్పుడు చాలామంది చక్కని ఆ పుస్తకాలు ఉండేవి, కథలు ఉండేవి, వాటన్నిటిని చదివేవారు. ఇప్పుడు పుస్తకాలన్నీ అంతరించిపోతున్నాయి. సమయం దొరికితే టీవీ ముందు కూర్చోవడమే తప్ప పుస్తకాలు చదివేటటువంటి అలవాట్లు కూడా పోయినాయి. కానీ ఏవేవో పుస్తకాలు చదవడం కంటే, ఏవేవో విషయాలు చదవడం కంటే, వాట్సాప్లో మెసేజ్లు చదవడం కంటే కూడా దేవుని ధర్మశాస్త్రం చదవడంలో ఏముందో తెలుసా? సంతోషం ఉంటుందండి, ఆనందం ఉంటుందండి. దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదివేవారముగా మనం ఉండాలి. అందుకే అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువ ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలుమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని అందే ఆనందము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అంటాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఆనందము, దేవుని వాక్యం వినడంలో ఆనందించాలి, దేవుని వాక్యం చదవడంలో ఆనందించాలి, దేవుని వాక్యం ధ్యానించడంలో ఆనందించాలి. దేవుని వాక్యం మనకు అనుగ్రహించాడు ప్రభు. ఆ కాలమునకు ఈ కాలమునకు ఏ కాలమునకైనా సరిపోయే గ్రంథం ఇది. రత్నాల గ్రంథం, రత్నాల వంటి మాటలు ఉన్నటువంటి గ్రంథం ఇది. దేవుని గ్రంథము, జీవ గ్రంథము, మనల్ని జీవానికి నడిపించే గ్రంథం. ఆ గ్రంథం చదవడంలో మనం సంతోషించేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. 143వ కీర్తనలో చెప్తున్నాడు చూడండి, 143వ వచనంలో, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషమును కలుగజేయుచున్నాయి. శ్రమ ఉన్నా, వేదన ఉన్నా కానీ దేవుని ఆజ్ఞలట ఏం కలుగజేస్తున్నాయట? సంతోషాన్ని కలుగజేస్తున్నాయట. దేవుని వాక్యం మనం చదువుకున్నప్పుడు, దేవుని కొరకు మనం బ్రతికినప్పుడు, దేవుని కొరకు మనం జీవించినప్పుడు అది సంతోషాన్ని మనకు కలుగజేసేవిగా ఉంటాయి. కనుక దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని మాటలు చదవండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం ఆనందించేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనంలో మనము మరి హెచ్చరించబడుతున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుని మరి మనం ముగించుకుందాం. 8వ వచనం నుండి కొన్ని మాటలు. 16:8, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. చూసారా ప్రియులరా, ఎక్కడ సంతోషం ఉంది? దేనిని బట్టి మనం సంతోషపడాలి? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని బట్టి
సంతోషపడాలి. ఆయన నామాన్ని ప్రకటన చేయడాన్ని బట్టి సంతోషపడాలి. ఆయన కార్యాలకు జనములలో తెలియజేయడాన్ని బట్టి మనం సంతోషపడాలి. ఆయన గూర్చి పాడుతూ సంతోషించాలి. ఆయనను కీర్తిస్తూ సంతోషించాలి. ఆయనను గూర్చిన అద్భుతములను గూర్చి, అద్భుత కార్యములను గూర్చి సంభాషణ చేయడంలో సంతోషించాలి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి సంతోషించాలి. యెహోవాను వెదకడాన్ని బట్టి హృదయమందు సంతోషించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ సంతోషం దేనిలో వెతుకుతున్నావో, ఎక్కడ వెతుకుతున్నావో నీ సంతోషాన్ని? లోకంలో వెతికితే ఒకవేళ సంతోషం నీకు కలగవచ్చేమో, కానీ అది తాత్కాలికమైనది. దేవునిలో వెతికితే ఆ సంతోషము, ఆనందము ఎల్లప్పుడూ ఉండేది. అది నిత్యము ఉండేటటువంటి సంతోషం. కాబట్టి దేవునిలో వెతకండి సంతోషం. మీ సంతోషం సంపూర్ణమవుతుంది, మీ ఆనందము నిత్యము ఉంటుందని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి దేవునిలో నువ్వు సంతోషాన్ని వెతకగలగాలి. అందుకే అపొస్తలుడైన పౌలు తాను చెరలో ఉండి కూడా ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమని? ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. అంతే. దేవునిలో ఆనందం, దేవుని సన్నిధిలో ఆనందం. ఆ ఆనందాన్ని నువ్వు పొందుకోగలిగితే ఆ సంతోషము, ఆనందము నీ జీవితాంతం ఉంటుంది. దేవునిలో నువ్వు సంతోషించగలుగుతావు. భారంగానో లేకపోతే ఇది తప్పదురా బాబు అన్నట్టుగాను కాదు దేవుని వెంబడించడం. సంతోషముగా వెంబడించాలి. దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది, దేవుని సన్నిధిలో సమాధానం ఉన్నది. ఆ సంతోషము, సమాధానము నీవు కలిగి ఉండాలి. మరి అట్టి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నేడు మనతో కూడా చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘముతో అపొస్తలుడైన పౌలు చెబితే నేడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోను నాతోను చెప్తున్నాడు, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువులో ఆనందాన్ని వెతకండి. ప్రభువుని వెంబడించడంలో మీ ఆనందాన్ని వెతకండి. ప్రభువు కొరకు ఏదైనా ఒక కార్యము చేయడంలో మీ ఆనందాన్ని వెతకండి. ప్రభువు కొరకు జీవించడంలో ఆనందాన్ని వెతకండి. నీతి నిమిత్తము జనులు మిమ్మను నిందించినప్పుడు, మీ మీద చెడ్డమేటలు ఇలా పలికినప్పుడు, మిమ్మను హింసించినప్పుడు మీరు ధన్యులు, మీరు ఆనందమయులు. అటువంటి ఆనందాన్ని మనం వెతకాలి. చెరలో ఉండి కూడా ఆనందించండి అని పౌలు చెప్పగలిగాడంటే ఆయన ఆనందము దేవునిలో ఉన్నది కనుకనే, ఆయన సంతోషము దేవుని పనిలో ఉన్నది కనుకనే, దేవుని కొరకు శ్రమ పడడంలోనే ఆయన ఆనందించాడు కనుకనే. ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువులో ఆనందించండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యవనుడా, యవన బిడ్డ, నీ ఆనందాన్ని దేనిలో వెతుకుచున్నావు? తల్లిదండ్రులకు లోబడడంలో నీ ఆనందాన్ని వెతుకు. తల్లిదండ్రుల మాట వినడంలో నీ ఆనందాన్ని వెతుకు. సక్సెస్ సాధించడంలో ఆనందాన్ని వెతుకు. నీ జీవితంలో నువ్వు ఒక సక్సెస్ను సాధించినప్పుడు ఆనందం గొప్పగా ఉంటుంది. అంతేగాని ఈ లోకంలో ఉండే తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు, లోకంలో ఉండే క్షణికాలమైనటువంటి సంతోషము కాదు. నిత్యము ఉండే ఆనందం, దేవునిలో ఆనందం. ప్రభువులో ఆనందించు, నీ ఆనందము నిత్యము నిలిచి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.